ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడ్డారు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లగా అక్కడ జరిగిన సోదాలలో గంజాయి లభ్యమైంది. దీంతో అండదమ్ములు ఇద్దరిని గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్య కొంతకాలంగా యువతితో సన్నిహితంగా ఉన్నారట. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడట. ఈ నేపథ్యంలో సదరు యువతి సంపత్ వినయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్ కు వెళ్లగా అక్కడ జరిగిన తనిఖీలలో వారికి గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష ఒక యువతిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి షణ్ముఖ వాళ్ళ అన్న సంపత్ ఒక అమ్మాయిని మోసం చేశాడు. 6 రోజుల్లో పెళ్లి ఉండగా ఆమె వెళ్ళి ఆ పోలీస్ కంప్లైంట్ చేసింది. అయితే ఎవరైతే షణ్ముఖ వాళ్ళ అన్న సంపత్ కోసం వెళ్ళాడు, పోలీసులు వెళ్ళారు. ఆ పోలీసు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గంజాయితో పట్టుబడ్డాడు. మన ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పట్టుబడిన నేపథ్యం చూస్తా ఉన్నాం. అక్కడ తనిఖీలు చేసినప్పుడు భార్యతో గంజాయి దొరికింది. సో దీంట్లో సంపత్ వినయ్ ని అలాగనే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు భారీగా గంజాయి దొరికిన నేపథ్యంలో మరి వీళ్ళు గంజాయి ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు, దీనికి ఎవరు దగ్గర నుంచి వీళ్ళు ఇంత భారీ ఎత్తున గంజాయిని కొనుగోలు చేశారు, దీంట్లో షణ్ముఖ పాత్ర ఎంత, తర్వాత షణ్ముఖ వల్ల అన్న సంపత్ పాత్ర ఏంటి అన్న వ్యవహారం మీద ప్రస్తుతం పోలీసులు విషయాన్ని సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో గమనిస్తే షణ్ముఖ సంబంధించి ఇతను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తాను కూడా ఇప్పటికే కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించేట్టు తెలుస్తా ఉంది. మరి దీంట్లో గంజాయి ఇంత భారీ ఎత్తున దొరికే నేపథ్యంలో ఎప్పటి నుంచి గంజాయి వాడుతా ఉన్నారు, ఎవరు సప్లై చేశారు, తర్వాత ఇతను వాడడానికి తీసుకొచ్చారా లేకపోతే ఇంకా ఎవరికైనా సప్లై కోసం తీసుకొచ్చారన్న అన్ని యాంగిల్స్ కూడా ప్రస్తుతం షణ్ముఖను తర్వాత షణ్ముఖ అన్న సంపత్ ఇద్దరు కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా పరిశీలిస్తా ఉన్నాం. మరి బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ ఒక్కసారిగా ఈ కేసులో పట్టుబట్టడం, తర్వాత ఆ అన్న కూడా అంటే షణ్ముఖ వాళ్ళ అన్న కూడా ఒక అమ్మాయిని మోసం చేసిన కేసులో పోలీసులు వెళ్ళగా ఈ గంజా విషయం బయటపడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం మాత్రం పోలీసు అదుపులో ఉన్న ఆ షణ్ముఖన్ అలాగనే షణ్ముఖ అన్న సంపత్ ను కూడా ప్రస్తుతం పోలీసు విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొంత కీలకమైన సమాచారం సేకరించారు. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. సెలబ్రిటీల కూడా ఈయన గంజాయి సప్లై చేస్తారన్న సమాచారం మేరకు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.